తెలుగు రాష్ట్రాల్లో వరదలు పారుతాయా, ప్రాజెక్టులు నిండుతాయా అనే బెంగ ఉండేది. ఈసారి వర్షాలు ఉండవు అని ఫిక్స్ అయిపోయారు రైతులు. అలాంటి సమయంలో కరువు తీరా వానలు పడుతున్నాయి, వరదలు ముంచెత్తుతున్నాయి, ప్రాజెక్టులు నిండుతున్నాయి. గోదావరి అయితే సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. కృష్ణవేణి కూడా తెలుగు నేలపై ఇప్పుడే అడుగుపెట్టింది. ఉత్తరాదిన కుండపోత చూసి దక్షిణాదికి ఏంటి శాపం అనుకున్నాం. బట్ వరుణుడు కరుణించాడు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లాను కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. ప్రాణహిత గోదావరి మహా ఉగ్ర రూపం దాల్చాయి. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రాజెక్టును సందర్శించారు. కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. 12 మీటర్ల ఎత్తులో వరద వెళ్తుండటంతో గోదావరి నదిలో పుణ్యస్నానాలు నిలిపివేశారు. ఇక జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 136,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు మరో 7 గేట్లు ఎత్తి మొత్తం 24 గేట్ల ద్వారా 132,880 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల జల విద్యుత్ కేంద్రాల్లోని 11 యూనిట్ల ద్వారా 436 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. జూరాల నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం జలాశయానికి 1,403 క్యూసెక్లు నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 832 అడుగులకు చేరింది. నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 52 టీఎంసీలకు పైగా నీరు ఉంది. ఇక గోదావరి నది పరివాహక ప్రాంతాల పరిస్థితి చూస్తే ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 70,000 క్యూసెక్కులు వరద వస్తుండగా 1000 క్యూసెక్కులను బయటకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 1069 అడుగులుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 101,000కి పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు మొత్తం 62 గేట్లలో 15 గేట్లను ఎత్తి అధికారులు 92,000కు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ నీటి మట్టం 147.45 మీటర్లకు చేరింది. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు 10,282 క్యూసెక్కుల వరద వస్తుండగా నీటి మట్టం 698 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో భద్రాచలం దగ్గర గోదావరి ఉప్పొంగుతోంది. నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.